హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీచర్లు, ఉద్యోగులు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమించాలి. వెటరన్ ఎన్జీఓల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం టీచర్లు, ఉద్యోగులు ఒక వేదికపైకి వచ్చి ఉద్యమించాలని వెటరన్ ఎన్జీఓలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పూర్వ ఉద్యోగ సంఘాల నాయకులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న అధిక ధరల పెరుగుదలను వెంటనే నియంత్రించాలని, జీతాలను 1వ తేదీనే చెల్లించాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను చెల్లించాలని, 12వ కొత్త పీఆర్సీని వెంటనే నియమించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేసినట్లు ఏపీ ఎన్జీఓ సంఘం పూర్వ అధ్యక్షులు, ఆల్ ఇండియా పెన్షనర్ సంఘం అధ్యక్షులు జి పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రస్తుత సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.